మంచు కురిసే కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లకే పరిమితమైన యాపిల్ సాగు ఇప్పుడు ఏపీలోని రాయలసీమకు విస్తరించింది. ఉద్యాన పంటల అడ్డాగా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో 3 రైతులు ధైర్యంగా ముందుకు వచ్చి 15 ఎకరాల్లో ఈ సాగు చేపట్టారు. గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి అనంతపురం వాతావరణానికి తట్టుకునే కాశ్మీర్ చిల్లీ డెలీషియస్ రకాన్ని ఎంచుకున్నారు. యూట్యూబ్ ద్వారా ఇజ్రాయెల్ వంటి వేడి ప్రదేశాల్లో కూడా యాపిల్ పండుతుందని తెలుసుకున్న ఆయన తనకున్న 2.5 ఎకరాల్లో 1500 మొక్కలు నాటారు. పశువుల ఎరువుతో పాటు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ కాయలకు కవర్లు తొడిగి తెగుళ్ల నుంచి పంటను రక్షించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామము. నా పేరు వచ్చి కేవీ రమణారెడ్డి. మేము ఇక్కడ వచ్చి యాపిల్ సాగు చేయబట్టి 1.5 సంవత్సరం అయిందిన. ఇది వచ్చి కేఎల్డి వెరైటీ. మేము ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి ఇక్కడ మా మధ్యవర్తి ఫ్రెండ్ ఉంటే తెప్పించుకున్నాము. అక్కడి నుంచి తెప్పించుకొని మేము ఇక్కడ సాగు చేసినాం అనమాట. ఇప్పుడు వచ్చి సాగు చేయబట్టి 1.5 సంవత్సరం అయింది. మొక్క నాటినాక మనకి సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చి మనకి ఇది వచ్చి 18 నెలల తోట అనమాట. 2024 అక్టోబర్లో నాటినాను అనమాట. ఇప్పుడు కరెక్ట్ వచ్చి 2018 నెలలు అయిందనమాట. ఇది వచ్చి మనము ఒక్కసారి మొక్క నాటినాక 25 సంవత్సరాలు ఫలం ఇస్తుంది. ఇది వచ్చి మనకి సేమ్ జమ్మూ కాశ్మీరు, హిమాచల్లో ఎట్లా వస్తుందో సేమ్ అదే సైజే వస్తుంది. ఎట్లంటే కలెక్టర్ సారును అందరూ వచ్చారు కదా, అందరూ చూశారు. స్వీట్గా అక్కడికంటే ఇక్కడే బాగుందని అంటున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ నేను ఇట్లా యాపిల్ పెట్టినానంటే నమ్మలేదనమాట ఫస్ట్లో. ఊటి నుండి అనంతపురం జిల్లాలో ఇంత ఎండటండల్లో యాపిల్ పండుతుంది, ఏం నీకేం మెంటలా, నీకు తిక్కోళ్ళే ఏదో అంటున్నారు. అదే ఇప్పుడు వాళ్ళు అట్లా అన్నోళ్ళు అందరూ వచ్చి వీడియో కాల్స్ అట్లంతా తీసుకుంటాను అనమాట. వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీడియో కాల్ అట్లా చేసి నేను వచ్చి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాను, హిమాచల్లో ఉన్నాను అంటే రాత్రి ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడు పెట్టి ఇక చూడు యాపిల్ తోటలో ఉన్నాను అంటే అవు కదా ఎప్పుడు పోయినావు అది అంటే మన అనంతపురం జిల్లాను వచ్చి హిమాచల్ జమ్మూ కాశ్మీర్ చేసినారనమాట. అంటే ఇది యాపిల్ పండడం వల్ల అందరూ అట్లా వచ్చి తీసుకుంటున్నారనమాట. ఇది వచ్చి ఇప్పుడు మన ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు 1 టన్ను కాయలు అమ్మినామన్నమాట. ఇంకొక టన్ను కాయలు చెట్ల మీద 2 టన్నుల వరకు అవ్వు. కానీ అందరూ సందర్శకులు అందరూ వచ్చి చూసి, ఎందుకంటే అనంతపురం జిల్లాలో యాపిల్ పండుతుందే అది ఇదని ఎక్కడెక్కడల్లో వచ్చి చూసి అంత కాయలు అంటే, ఎందుకంటే సందర్శకుల కోసమే కొన్ని కాయలు ఇంకా తినేసేకే వదిలినామన్నమాట. ఎందుకంటే దీని టేస్ట్ అది ఇది చూడాలని ప్రతి ఒక్కరు వచ్చి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ కంటే టేస్ట్గా ఉంది అది ఇదని పట్టినారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా యాపిల్స్ చల్లటి ప్రదేశాల్లోనే పండుతాయనే అంచనాలను తలకిందులు చేస్తూ ఏడాది తిరగకముందే రమణారెడ్డి తోటలో యాపిల్స్ కోతకు వచ్చాయి. మొదటి పంట కావడంతో దిగుబడి ఎకరానికి 1 టన్ను వరకు వచ్చింది. ఈ అనంత యాపిల్స్ కాశ్మీర్ పండ్ల కంటే కూడా చాలా తీయగా, రుచిగా ఉండటం విశేషం. మార్కెట్లో వీటి నాణ్యతను బట్టి కిలో 120 నుంచి 170 వరకు ధర పలుకుతోంది. మొదటి కోతలోనే టన్ను పండ్లను బెంగళూరులోని మోర్ మార్కెట్కు విక్రయించి మంచి లాభాన్ని ఆర్జించారు. డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం వంటి పంటల తర్వాత యాపిల్లో కూడా విజయం సాధించి రమణారెడ్డి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. ఇట్లా ఎండలో పండుతుందని అంటే అందరూ ఏమంటే ఇప్పుడు నాకు పండుతుందని అందరూ మీరు తొందరపడి రైతులు ఎవరే కానీ పెట్టద్దండి. ఎందుకంటే మన కలెక్టర్ సార్ అందరూ వచ్చినప్పుడు కానీ ఇది ఇంకా చూద్దాం, ఒక 2 ఏళ్ళు అట్లా పరిశీలనలో పెట్టి సెట్ అయితే అందరినీ వ్యవసాయ అధికారులు వాళ్ళందరినీ మనకి రెడ్డిపల్లి ఇక్కడ వ్యవసాయ ఉద్యానవన శాఖ ఉంది కదా, అక్కడి నుంచి మనకి పంపిస్తామని అన్నారు. వచ్చినాక వాళ్ళని పరిశీలించి మనకి ఒక 2 ఏళ్ళ తర్వాత మనకి సక్సెస్ఫుల్ అయితే వాళ్ళ తరఫున ఒకవేళ మొక్కలు కానీ గవర్నమెంట్ తరఫున తయారు చేసి రేటు కానీ తక్కువ, ఇప్పుడు మనకి ఎక్కువ రేటు పడింది, గవర్నమెంట్ తరఫున తయారు చేసి వాళ్ళ మనకి సైంటిస్ట్ ద్వారాను వాళ్ళ ద్వారా శాస్త్రవేత్తల ద్వారాను దీన్ని మొక్క మన అంతలక్క సూట్ అవుతుందని అంటే కనిపెట్టి తక్కువ రేట్లో గిన అందుబాటులో చేస్తే చాలా బాగుంటుంది అన్న. ఇప్పుడు నేను ఈ పిల్లప్పటి నుంచి రైతాంగంలో మా బంధువులందరినీ చూస్తాను. అంతా వరి, వేరుశెనగ, బత్తాయి, ఇక్కడ మనకి వేరే పంటలంతా పోయి అంత క్రిమిసంహారక మందులు అవన్నీ వాడి ఉంటే రైతుకి పెట్టుబడి పెరుగుతుంది కానీ అధికం వచ్చేదైతే అరకొరగానే. అదే ఇదైతే మనకి ఎట్లంటే ఎండాకాలంలో యాపిల్కాయ దొరకదు. యాపిల్కాయ అయితే మనకి భవిష్యత్తులో ఎంత లేదన్నా కానీ 1 లక్ష రూపాయల వరకు టన్ను ఉంటుంది అనుకోండి. ఇప్పుడైతే మనకి 150 రూపాయలు అట్లా కిలో పోయింది. కానీ మనకి భవిష్యత్తు రాబోయే కాలంలో ఎందుకంటే మనకి 1 లక్ష రూపాయలు అయితే టన్ను తగ్గదు అనుకున్నాను. ఎందుకంటే ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు చాలామంది కానీ ఇప్పుడు అనంతపురంలో ఎక్కడెక్కడల్లో వస్తున్నారు. ఇప్పుడు మనకి ఏసీ గోడౌన్లో పెట్టి మనకి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి యాపిల్ తెస్తున్నారు కదా, అవి తినొచ్చి ఇవి తింటే అసలు యాపిల్ అంటే ఇట్లుంటుందే. ఏసీ గోడౌన్లో ఇప్పుడు నుంచి నాకు తెలిసి అనంతపురం యాపిల్కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఏసీ గోడౌన్లో పెట్టి తినే ఫ్రూట్ కంటే ఒరిజినల్ ఫ్రూట్ అనమాట. ఇది ఒరిజినల్ ఫ్రూట్ కాబట్టి టేస్టీ కానీ అంత బాగానే ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక స్టాల్లో ఏర్పాటు చేసిన ఈ అనంత యాపిల్ గిఫ్ట్ ప్యాక్లను పరిశీలించి రైతుల కృషిని, ఏపీలో యాపిల్ సాగును అభినందించారు. అనంతపురం వంటి వేడి వాతావరణంలో ఈ పంట ఎలా సాధ్యమైందనే దానిపై అధ్యయనం చేసేందుకు ఉద్యాన శాఖ శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో రాయలసీమతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ హాట్ జోన్ యాపిల్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. యాపిల్ సాగుపై ఆసక్తి ఉన్నవారికి రైతు రమణారెడ్డి మంచి సలహాలు ఇస్తున్నారు. తన ప్రయోగం సక్సెస్ కావడంతో సీమ రైతులు కూడా ఇప్పుడు యాపిల్ సాగు వైపు ఆసక్తిగా చూస్తున్నారు.